discuss about stock exchange. So in last classes we have discussed about financial market గురించి మనం విన్నాం. సో ఫైనాన్షియల్ మార్కెట్స్ లో సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ ఉంటాయి. సో ఈ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్లో కంపల్సరీ అంటే మనం సెకండరీ మార్కెట్ అండ్ ఫైనల్లీ క్యాపిటల్ మార్కెట్లోకి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడ ఎక్కువ శాతం అంటే మ్యాక్సిమం ట్రేడింగ్ అంతా కూడా అంటే మనం ఎక్కడైనా షేర్స్ కొనాలన్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే గోల్డ్ బాండ్స్ కొనాలన్నా, ఏది చేయాలన్నా కానీ ఓవరాల్ ట్రేడింగ్ అంటే మనకి ట్రేడింగ్ ద్వారా అంటే ట్రేడింగ్ అనేది జరగడం ద్వారా ఏ ప్రోడక్ట్ మనకి బెస్ట్ అంటే ఏది కొంటే మనం బాగా బెనిఫిట్ అవుతాము, ఏది కొంటే మనకి వాల్యుబుల్గా ఉంటుంది, సో మనం పర్చేస్ చేయడానికి ఏది బెస్ట్ అనేది అంతా కూడా మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా తెలుస్తుంది. అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది అంత పర్ఫెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా డే టు డే అంటే ఇంకా మనం ఇక స్టాక్ ఎక్స్చేంజ్ చూడంగానే డే టు డే కూడా మొత్తం అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్లో ఎప్పుడూ కూడా డైలీ వైజ్గా అంటే అంటిల్ మండే టు ఫ్రైడే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రతి చోట కూడా అంటే మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇండస్ట్రీస్ అన్నీ కూడా అంటే ఏ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ లిస్ట్ అయ్యే కంపెనీస్ అన్నీ అంటే ఓవరాల్ మన కంట్రీలో, మన ఇండియాలో అవ్వచ్చు, లేకపోతే ఓవరాల్ మన వరల్డ్లో ఉన్న అన్నీ కూడా ఇక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కంపల్సరీగా అవి ఉంటాయి. సో ఇలా ఉండడం ద్వారా ఈ క్యాపిటల్ మార్కెట్ అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ మనం ఖచ్చితంగా ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ అనేది చూస్తాము. లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్లో పర్చేసింగ్ కానీ సెల్లింగ్ కానీ అంతా ట్రాన్సాక్షన్స్ అంతా ఎలా జరుగుతుంది. సో నేను ఆల్రెడీ నేను చెప్పాను స్టాక్ ఎక్స్చేంజ్లో ఎవరుంటారు అంటే బ్రోకర్స్, స్టాక్ బ్రోకర్స్ అని అంటారు వాళ్ళని. సో ఆ స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు కంపల్సరీగా వీళ్ళంతా కూడా ఈ స్టాక్ బ్రోకర్స్ అందరూ కూడా ఏం చేస్తారు అంటే మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్, మనం ఎక్కడ పర్చేస్ చేస్తే బెస్ట్ అని చెప్పేది క్లియర్ కట్గా అంటే వాళ్ళు మనకి ఫైనాన్స్ చేయడానికి అంటే మన లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ చేయడానికి మధ్యవర్తుల్లాగా అంటే మనం ఒక ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ మనకి బెస్ట్, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అనేది ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనకి క్లారిటీగా అంటే క్లియర్గా కూడా తెలియడానికి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది అంటే ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏంటి అంటే మన ఇండియాకి సంబంధించిన కంపెనీస్ మాత్రమే లిస్ట్ అయి ఉంటాయి. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కంపల్సరీ ఏమి లిస్ట్ అయి ఉంటాయంట, ఇండియాకి సంబంధించినవి మాత్రమే అంటే ఇండియన్ కంపెనీస్, ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టాప్ మోస్ట్ ఇక్కడ అవి కూడా అన్ని కంపెనీస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి వీలుండదండి. సో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ అలాగే సెబీ పెట్టే రూల్స్ని కంపల్సరీగా వీళ్ళు పాటించాలి. అలా పాటించిన కంపెనీస్ మాత్రమే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది క్యాపిటల్ మార్కెట్లో ఒక పార్ట్ అండ్ అలాగే ఇది సెకండరీ మార్కెట్ అని కూడా చెప్తారు. సెకండరీ మార్కెట్ కమ్స్ అండ్ క్యాపిటల్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ వస్తాయి. సో ఆ సెకండరీ మార్కెట్లో ఎక్కువ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్కి, పర్చేసింగ్కి, సెల్లింగ్కి, గూడ్స్ అంటే ఇక్కడ పర్చేసింగ్ సెల్లింగ్ అనేది గూడ్స్ కాదండి, షేర్స్ అంటే షేర్స్ కానీ ఫండ్స్ కానీ అవన్నీ కూడా మనం పర్చేసింగ్ కానీ సేల్ కానీ చేస్తూ ఉంటాం. అలా పర్చేసింగ్ అండ్ సేలింగ్ చేయడానికి ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అండ్ అలాగే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎప్పటి నుంచి ఉంది అంటే 1875 అంటే అసోసియేషన్ అట్ బాంబే ఫస్ట్ స్టార్ట్ అయింది 1875 అండ్ తర్వాత దాన్ని ఫస్ట్ ఏమో అసోసియేషన్ అట్ బాంబే అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఏమంటారు అంటే
బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్గా, అంటే ఫస్ట్ నేమ్ ఏంటి అంటే నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనేది ఫామ్ అయింది. అండ్ ఆ తరువాత దాన్ని ఇప్పటికీ అంటే ఇప్పుడు కూడా స్టాక్ ఎక్స్చేంజ్ రన్ అవుతుంది. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అది కూడా మన ఇండియాకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మాత్రం బిఎస్సి కిందే చెప్పాలి. సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కువగా ఏం డీల్ అవుతాయని చెప్పాను, కంపెనీస్. సో కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ అవన్నీ కూడా మనకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాయి. సో అన్నీ కూడా వాటి రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా, ఎవ్రీ డే ఇంక్రీజింగ్లు డిక్రీజింగ్లు మొత్తం కూడా మనం చూడొచ్చు అనమాట. అయితే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక బాడీ ఆఫ్ ఇండివిజువల్స్తో లేకపోతే ఇంకా ఇలాగ అసిస్టెన్స్ అంటే కంట్రోలింగ్ అంటే బయింగ్ సెల్లింగ్ అండ్ డీలింగ్ ఇన్ సెక్యూరిటీస్ అంటే షేర్ బ్రోకింగ్ మీద షేర్ ట్రాన్సాక్షన్స్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. బట్ దీంట్లో అన్నీ కూడా ఏ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి అన్నా, ఏ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంక్లూడ్ అవ్వాలి, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, దేంట్లో అయినా అది ఇన్వాల్వ్ అవ్వాలి ఇంక్లూడ్ అవ్వాలి అంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ అది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది దాని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదన్నమాట. సో అయితే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ ఎక్స్చేంజ్ ఏజెంట్స్ ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మన స్టాక్స్ అంటే మనం ఒక కంపెనీలో ఒక ఇన్వెస్టర్ అయితే ఎవరైతే ఉంటాడో అతను ఫైనాన్స్ చేయడానికి, అంటే ఇప్పుడు మనం ఉన్నాము ఒక ఇండివిజువల్గా మనం వెళ్తాము, సో మనకి ఏమీ తెలియదు. సో స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇదంతా మనకి ఐడెంటిటీ ఉండదు. సో బట్ అవన్నీ మనకి తెలియడానికి, అవన్నీ మనకి నేర్పించడానికి ఇక్కడ ఒక ఏజెంట్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్, స్టాక్ బ్రోకర్స్ అని అంటారమ్మా వాళ్ళని, వాళ్ళు ఈ అంటే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడూ కూడా హెల్ప్ చేస్తారనమాట, గైడ్ చేస్తారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఇన్వెస్టింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్తో ఉంటారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయడం అండ్ అలాగే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. సో ద బెస్ట్ ఏంటి, ద బెస్ట్ మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అవన్నీ కూడా మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరు చేస్తారు అంటే స్టాక్ బ్రోకర్స్. ఈ స్టాక్ బ్రోకర్సే మనకి అన్ని హెల్ప్ఫుల్గా చెప్తారనమాట. వీళ్ళు లేకుండా అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ట్రేడింగ్ అంటే ఇక్కడ ట్రేడింగ్ అనేది బాగా జరుగుతుంది. ట్రేడింగ్ అంటే మనం వ్యాపారం అంటే కొనడం పర్చేస్ చేయడం అమ్మ. ఇక్కడ మొత్తం కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఎక్స్ప్లెనేషన్స్ అండ్ క్లియర్ కట్గా మెయింటెనెన్స్ అనేది ఇక్కడ బాగా జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రతి కంపెనీ అంటే ఏవైతే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయో నేను ఆల్రెడీ చెప్పాను, ఖచ్చితంగా ప్రతి కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి అంటే సెబీ రూల్స్ని పాటించాలి. అండ్ అవి కూడా టాప్ మోస్ట్ కంపెనీస్ అయితేనే సెబీలో అవి కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంక్లూడ్ అవుతాయి. అలాంటి కంపెనీస్ని వాళ్ళు అంటే ఎవరైనా ఒక పర్సన్ అంటే ఒక ఇండివిజువల్ కావచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా కానీ ఇన్వెస్ట్ చెయ్యాలి అన్న ఉద్దేశం ఉన్నట్లయితే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, స్టాక్ బ్రోకర్స్ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు అలా స్టాక్ బ్రోకర్స్ని అప్రోచ్ అయితేనే ఆ స్టాక్ బ్రోకర్స్తో అప్రోచ్ అయ్యి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతూ దాని ప్రకారంగా బయింగ్ కానీ సెల్లింగ్ కానీ అన్నీ కంట్రోల్ చేసుకోవడం అంతా కూడా రన్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగా సెక్యూరిటీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ మనం బయింగ్ సెల్లింగ్ చేసుకోవడం. కాకపోతే ఇక్కడ అంతా కూడా ఎవరు డీల్ చేస్తారు అంటే స్టాక్ సెక్యూరిటీస్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు అన్ని కంపెనీ అంటే ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్స్ ఉండవు, ఎలాంటి మిస్గైడెన్స్ ఉండదు. జస్ట్ వీ హ్యావ్ టు నో ద స్టాక్ ఎక్స్చేంజ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎట్లా ఉంటుంది అంటే అప్స్ డౌన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి అనేది క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. సో మనకు అంత పెద్ద నాలెడ్జ్ ఉండదు కాబట్టి కంపల్సరీ మనం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ని కానీ ఏజెంట్స్ని కానీ అప్రోచ్ అవుతాం అన్నమాట. సో అలాగా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని అంటే బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తున్నాయా లాస్ వస్తుందా అన్నీ కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే అంటే మనకి ఏ కంపెనీ ఏ స్టాండర్డ్స్లో ఉంది, ఏ కంపెనీ అప్ అండ్ డౌన్లో ఉంది అంటే ఒక కంపెనీ
లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే దాని రేంజ్ అంటే ఇప్పుడు 2001లో ఇలా ఉంది, 2002లో ఇలా ఉంది, 2003లో అంటే ఆ పర్టికులర్ కంపెనీ మనం కనుక ఆన్లైన్లో చూసుకోవచ్చమ్మా. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ టీవీలో న్యూసెస్లో కూడా అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక మనం చెప్తే అది ఆన్లైన్ ట్రేడింగ్, ఇదంతా కూడా మనకి లైవ్గా జరుగుతూ ఉంటుంది. లైవ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో అలా ఐడెంటిఫై చేసినప్పుడు ఒక కంపెనీ గురించి మనం తీసుకుంటే ఆ కంపెనీ యొక్క గ్రాఫ్ అనేది అంటే ఆ కంపెనీ స్టాండర్డ్స్ అనేవి కూడా మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు. అదే డైలీ ప్రతిరోజు దాని స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ ఎలా రన్ అవుతుంది అనేది మనకి తెలియాలి అంటే మన న్యూస్లో అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్కి స్పెషల్ న్యూస్ ఛానల్స్ అనేవి ఉన్నాయి, ఇండియన్ ఛానల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం న్యూస్ టుడే అని అవన్నీ ఛానల్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఇది ఇలా ఉంటుంది, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అలా ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా అంటే అక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఎలా డిక్లైన్ అవుతుంది అంటే మనకి అంత నాలెడ్జ్ అనేది ఉండదు కాబట్టి పెద్దగా అర్థం కాదు. కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే స్లోగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే బుల్లిష్ మార్కెట్ బేరిష్ మార్కెట్ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ ఉంటారు ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో. సో అలాంటి అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని వాటి ద్వారా మన కంపెనీస్ యొక్క గ్రాఫ్ అంటే ఇక్కడ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి బాగా ఇన్కమ్ వస్తుంది, బాగా రిటర్న్ బ్యాక్ అనేది ఉంటుంది అనేది చూసి జాగ్రత్తగా మనం ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టుకుంటాం అనమాట. అయితే ఎక్కడ పెట్టాలి అనేది మాత్రం మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఆల్రెడీ చెప్పాను కదా, స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి బెటర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే లిక్విడిటీ అండ్ మార్కెటబిలిటీ టు ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్. అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి ఆల్రెడీ నేను చెప్పాను స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కావాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అర్జెంటుగా వి నీడ్ మనీ, సో దానికి వాళ్ళే అంటే ఎవరైతే ద బెస్ట్ పర్సన్స్ పర్చేస్ చేయడానికి ఎవరైతే ఉన్నారో చూసుకొని వాళ్ళే దానికి మార్కెటబిలిటీ చేసి ఇమీడియట్గా మనకు కావాల్సిన అమౌంట్ అనేది వాళ్ళే వితిన్ అవర్స్లో మనకి అరేంజ్ చేయడం అనేది వీళ్ళే చేసి పెడతారు. ఒకవేళ మనం పర్చేస్ చేయాలి అనుకున్నా కానీ వాళ్ళే మనకి ఆ హెల్ప్ అనేది ఆ గైడెన్స్ అనేది కూడా వాళ్ళే చేస్తారు. అండ్ ప్రైజింగ్ ఆఫ్ సెక్యూరిటీస్కి ప్రైజింగ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ కంపారిజన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కంపల్సరీ ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ అంటే లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయమ్మా. లిస్టెడ్ కంపెనీస్లో ఒకదానికొకటికి సంబంధం ఉండదు. బట్ ఇక్కడ సంబంధం లేనప్పటికీ ఏ కంపెనీస్ అయితే బాగా డెవలప్మెంట్లో బాగా పర్చేసింగ్ అండ్ సేలింగ్ అంటే బాగా అమ్మడం కానీ కొనడం కానీ అంటే వాటి సేల్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇక్కడ మనం చెప్పాలి అంటే ఒక కంపెనీ బాగా మంచి లాభాల్లో ఉంది అని చెప్పాలి అంటే అర్థం ఏంటి, అవి బాగా సేల్ అవుతున్నాయి. అలా సేల్ అవుతున్నాయి అని చెప్పగలిగితేనే మనం అంటే బాగా సేల్ అవుతున్నాయి అంటే వాటికి సెక్యూరిటీ రేంజ్ అంటే వాటి షేర్ వాల్యూ అనేది కూడా డిస్క్రైబ్ చేయబడుతుంది. సో ఇక్కడ కంపెనీస్ అనేవి వాళ్ళ షేర్ వాల్యూని కూడా అలానే డిస్క్రైబ్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎలా ఉంది అనేది చూసి స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రైస్ ఫిక్సేషన్ అనేది కూడా ఆ సెక్యూరిటీ అంటే ఒక షేర్ వాల్యూ ఇంత అంటే సో ఈ కంపెనీకి ఇన్ని షేర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క షేర్ వాల్యూ ఇంత, సో దీనికి ఇన్ని లాభాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇంత షేర్ వాల్యూ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క కంపెనీకి షేర్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ చార్ట్లో బిజినెస్ గ్రాఫ్ అని చెప్పేసి ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఒక చార్ట్ రూపంలో ఇచ్చారు. ప్రాఫిట్ 40% ఉన్నాయి, 15% సేల్స్, 23% లాస్. అంటే ఇక్కడ ఒక కంపెనీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అంటే వీటిని బేస్ చేసుకొని ఒక కంపెనీ యొక్క ప్రైజింగ్ని మనం చెప్పచ్చు. అంటే ఈ బిజినెస్ గ్రాఫ్ ఇలా ఉంది కాబట్టి దీనికి మనం ఎంత ప్రైస్ పెట్టచ్చు అనేది క్లియర్ కట్గా వాళ్ళు చెప్తారు. అండ్ అలాగే సేఫ్టీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎలా అంటే ట్రాన్సాక్షన్ సేఫ్టీ అంటే ఏంటి అంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ హ్యాండ్స్. అంటే ఇక్కడ మన స్టాక్ ఎక్స్చేంజ్లో డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో అతనికి మాత్రమే తెలుస్తుంది. అంటే ఆ డీమ్యాట్ అకౌంట్లు తను ఓపెన్ చేసుకొని తను ట్రేడింగ్ చేస్తేనే అంటే తను పర్చేస్ చేయడం కానీ సేల్ చేయడం కానీ తను
ఇండివిజువల్గా తను చేస్తే కానీ అది సక్సెస్ అవ్వదు. ఆర్ ఎల్స్ ఇక్కడ ఏం చేస్తారు అంటే కొన్నిసార్లు ఆ డిమాట్ అకౌంట్ని ఆథరైజ్ చేసేది ఎవరు? స్టాక్ బ్రోకర్స్. ఈ స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే కంపల్సరీగా ఈ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుని కంపల్సరీ ఎప్పుడైతే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్టికులర్ పర్సన్ అంటే ఆ డిమాట్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో అతనికి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈవెన్ వన్స్ ఇక్కడ మనకి ఇదివరకు అయితే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు ఓపెన్ చేయలేదని తెలియడానికి ఛాన్సెస్ ఉండేవి కాదు. ఇప్పుడు ఆన్లైన్ అనేది బాగా డెవలప్ అయిపోయింది. మన డిమాట్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేశారు అంటే ఇమీడియట్గా ఫోన్లోకి అంటే ఈవెన్ మన నార్మల్ అకౌంట్స్ ఎఫ్బి అకౌంట్స్ ఇలాంటివి ఓపెన్ చేసి మన నార్మల్ అకౌంట్స్ మన నార్మల్ అకౌంట్ కూడా మన పర్సనల్ అకౌంట్ అదే మన బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటివి ఏవి ఓపెన్ చేసినా మనకి ఇమీడియట్ ఏమవుతుంది? మన ఏటీఎంలో నుంచి మనీ తీసాము, సో ఇమీడియట్ మనకి ఏమొస్తుంది? మెసేజ్ అలర్ట్ అనేది వచ్చేస్తుంది. అలాగే డిమాట్ అకౌంట్ అనేది ఎప్పుడైనా ఆథరైజ్డ్ పీపుల్ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఫింగర్ ప్రింట్ అనేది కూడా పెట్టిందనమాట. అంటే అంత కేర్ఫుల్గా వాళ్ళు డిమాట్ అకౌంట్ని ఆథరైజ్ చేశారు. సో ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ కాదా అని చెకింగ్ కూడా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే డిమాట్ అకౌంట్ అనేది వన్స్ ఓపెన్ అయింది అంటే చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ట్రాన్సాక్షన్ అనేది ఆ పర్టికులర్ పర్సన్ ఉన్నప్పుడే చేయగలరు, కానీ ఆ పర్సన్ లేకుండా చేయడానికి లేదు. ఈవెన్ ఆథరైజేషన్ అతనికి ఇచ్చినప్పటికీ ఆ ట్రాన్సాక్షన్ అతను ఓపెన్ చేశాడు. సో మీ డిమాట్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేశారు అంటే ఇమీడియట్ మెసేజ్ మీకు మొబైల్స్కి వచ్చేస్తుంది. సో దాని ప్రకారంగా మన స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయడానికి వీల్లేదు. అంటే ప్రాబ్లం అనేది లేకుండా ఈ ట్రాన్సాక్షన్ సేఫ్టీ అనేది డిమాట్ అకౌంట్ హోల్డర్స్కి బాగా హెవీగా ఇస్తారు. అంటే నార్మల్గా కూడా కాదు, చాలా హెవీగా డిమాట్ అకౌంట్ గురించి మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఇది ఇంకా కూడా మనీకి సంబంధించి అండ్ హెవీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చాలా మనీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఎక్కువ శాతం సేఫ్టీ అనేది చాలా హెవీగా ఉంటుంది ఈ ట్రాన్సాక్షన్స్కి అండ్ కాంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్. సో ఇక్కడ మనం చెప్తే ఎక్కువ శాతం ఏముంటాయమ్మా? ఇక్కడ కంపెనీసే ఉంటాయి. సో అన్ని ఇండస్ట్రీసే ఉంటాయి. అన్ని ఇండస్ట్రీసే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ ఇన్కమ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? నేషనల్ ఇన్కమ్కి వెళ్తుంది. అంటే మన ఎకనామికల్గా మన కంట్రీని డెవలప్ చేసుకోవడానికి మనం ఎకనామికల్గా మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి మనల్ని అప్గ్రేడ్ చేయడానికి అంటే మన కంట్రీస్ అవ్వచ్చు లేకపోతే మన సిటీస్ అవ్వచ్చు మన ఏరియాస్ అవ్వచ్చు డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఉండాలి. సో ఇండస్ట్రీస్ బాగా లిస్ట్ అయ్యి బాగా మనీ అనేది సంపాదిస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు? ఎకనామికల్గా అంటే మనం అందరం కూడా డెవలప్ అవ్వడానికి వాళ్ళు ఇన్కమ్స్ అనేవి ఇవ్వడానికి సహాయం చేస్తారు. అంటే ఎకనామికల్గా ఏమన్నా గ్రోత్ చేయాలి మనం డెవలప్మెంట్ ఇవ్వాలి అంటే వీళ్ళు బాగా అంటే ఇండస్ట్రీస్ అనే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే స్ప్రెడింగ్ ఆఫ్ ఈక్విటీ కల్ట్ అంటే ఈక్వాలిటీ అమాంగ్ ఆల్. ఇక్కడ ఒకళ్ళు అంటే ఇక్కడ మనం చెప్పాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు మాకు తెలుసు వాళ్ళు మీకు తెలుసు అనేది ఏమీ ఉండదు. అసలు స్టాక్ ఎక్స్చేంజ్లో అందరూ సమానంగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈక్విటీ మేనేజ్మెంట్ అనేది చాలా ఈక్వల్గా అంటే అందరి దగ్గరికి అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఈక్వల్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. అండ్ అలాగే వీళ్ళు చేసేదంట అంటే ఈక్విటీ వాల్యూస్ అంటే షేర్ వాల్యూస్ని కానీ అవన్నీ కూడా క్లియర్ కట్గా మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎలాంటి ప్రాబ్లం అంటే ఒక షేర్ హోల్డర్ అనే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఇన్వెస్టర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ కూడా ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ అలాగే ఈక్విటీ షేర్స్ హోల్డర్స్కి అయితే ఇంకా అంటే ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా చూసుకోవడం అనేది ఇక్కడ బాగా హెవీగా వీళ్ళు ఫంక్షనింగ్ చేస్తారు. అండ్ అలాగే స్పెక్యులేషన్ అంటే ప్రొవైడ్ స్కోప్ ఫర్ స్పెక్యులేషన్ అంటే స్పెక్యులేషన్కి అంటే ఏంటి? స్పెక్యులేషన్ అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడం. అంటే ఇక్కడ స్పెక్యులేషన్ ప్రాఫిట్స్ అవ్వచ్చు స్పెక్యులేషన్ లాసెస్ అవ్వచ్చు. అంటే ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఇన్ ఫ్యూచర్ ఏమైనా నష్టం వస్తుందేమో అన్నదానికి వీళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఈరోజు ఈ కంపెనీ ఇంత లాభాల్లో ఉంది, సో రేపు మేబీ తగ్గిపోవచ్చు పెరగొచ్చు. అంటే ఇప్పుడు బాగా ఒకవేళ ఒక కంపెనీ బాగా లాభాల్లో ఒక 8 పాయింట్స్ 9 పాయింట్స్ దాకా లాభాల్లో ఉంది, సో ఒక్కసారిగా దాని నష్టం ఏమి జీరోకి పడిపోదు కదా.
అవునా కదా? ఈరోజు 8 పాయింట్స్ లాభాలతో ఉన్న కంపెనీ రేపు జీరోకి పడిపోయింది అంటే అది రియాలిటీ అవుతుందా? కాదు. అంటే ఇన్ ఫ్యూచర్ అంటే అది ఏమన్నా తగ్గితే 1 పాయింట్ 2 పాయింట్లు అలా తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం స్పెక్యులేషన్ అంటే ఫ్యూచర్ స్పెక్యులేషన్ అనేది అంటే రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఒక 1 వీక్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు ఒక 1 వీక్ చార్ట్ తీసుకుంటాము. ఒక కంపెనీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా కంపెనీ తీసుకుందాము. ఈ హీరో కంపెనీ ఏం చేసింది అంటే ఒక 1 వీక్గా వాళ్ళ సేల్స్ డిక్లైన్ అవుతూ వచ్చింది. అంటే సేల్స్ డిక్లైన్ అవుతూ వచ్చారు. సో సేల్స్ డిక్లైన్ అవుతూ వచ్చినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా అంటే 1 వీక్ ఫర్ 1 వీక్ ద డిక్లైన్డ్ అంటే 1 వీక్ వరకు కూడా ఒక్కొక్క పాయింట్ డిక్రీజ్ అవుతూనే ఉన్నారు. సో అంటిల్ 1 వీక్ దే డిక్లైన్డ్. సో డిక్రీజ్ అవుతూ ఉన్నారు. ఇలా డిక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు తగ్గిపోతూ ఉన్నారు. సో నెక్స్ట్ వీక్కి వీళ్ళు పికప్ అవ్వాలి. అంటే నెక్స్ట్ వీక్కి వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకునేలాగా చూపించాలి. అదే డిక్లైనింగ్ ప్రాసెస్ అంటే అలానే వాళ్ళు నెక్స్ట్ వీక్లో కూడా అంటే సెకండ్ వీక్లో కూడా అదే డిక్లైనింగ్ ప్రాసెస్ చూపించారనుకోండి, అంటే సెకండ్ వీక్లో కూడా అదే డిక్లైనింగ్ ప్రాసెస్ చూపించారనుకోండి, ఆటోమేటిక్గా ఇన్ ఫ్యూచర్ ఆ కంపెనీ పరిస్థితి ఏంటి అంటే ఈ కంపెనీలో లాసెస్ వస్తాయి అనే ఎస్టిమేషన్కి వచ్చేస్తారు కదా. అదే స్పెక్యులేషన్. అంటే ఫ్యూచర్ని మనం స్పెక్యులేట్ చేయగలం. అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆటోమేటిక్గా అంటే ఒక్కసారే లాభాలు రావచ్చు, ఒక్కసారే నష్టాలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరుసగా 2 వీక్స్ నష్టాలు వచ్చినాయి, 3rd వీక్ గెయిన్ అవ్వచ్చు. సో వీ కాంట్ అంటే ఇక్కడ మనం ఎస్టిమేట్ అంటే ఫ్యూచర్ని స్పెక్యులేషన్ అయితే చేయగలం కానీ ఊహించగలం కానీ అది నిజంగా జరుగుతుందా అనేది మాత్రం క్లారిటీగా మనం స్టాక్ ఎక్స్చేంజ్లో చెప్పలేం. జస్ట్ అంటే మనం ఊహించగలము కానీ ఆ ఊహ పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కరెక్ట్గా అవుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ఆ ఎస్టిమేషన్స్ అనేవి మ్యాక్సిమం అంటే ఇక్కడ మనం ఊహించేవి కాదమ్మా. ఇక్కడ స్టాక్ బ్రోకర్స్ అంటే దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు అంటే బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే. అంటే ఇప్పుడు స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, బాగా స్టాక్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకేంటి అన్నీ తెలుసు. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ కంపెనీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఈ కంపెనీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, సో ఈ కంపెనీ ఒకవేళ పడిపోయినా కానీ మళ్ళీ పికప్ అవుద్ది అన్న ఉద్దేశం వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సో కంపెనీ పూర్వాల అంటే ప్రీవియస్ స్టేజెస్ కూడా అబ్జర్వ్ చేస్తారనమాట. సో ప్రీవియస్ స్టేజెస్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాతే ఈ స్పెక్యులేషన్ అంటే ఇది ఇలా ఉంటుంది, సో ఫ్యూచర్లో దీనికి నష్టాలు వస్తాయి, ఫ్యూచర్లో దీనికి లాభాలు వస్తాయి అనేది వాళ్ళు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ అనే వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ వాళ్ళని మనం నమ్మచ్చమ్మా. సో ఎందుకంటే దే ఆర్ ద బెస్ట్ అనలిస్ట్స్. అంటే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ని బాగా అనాలిసిస్ చేసి వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో అలాగా వాళ్ళ అనాలిసిస్ని మనం ఒక్కొక్కసారి నమ్మొచ్చు. సో నమ్మి మనం వాళ్ళ చెప్పినట్టు అంటే ఈ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు మనం పెట్టుబడులు అనేవి పెట్టొచ్చు. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి నష్టాలు కానీ ఉండవన్నమాట. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ ఫంక్షన్స్తో అంటే ఈ ఫంక్షన్స్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లో కంపల్సరీ ఉంటాయి. అవేంటి అంటే ఎప్పటికప్పుడు అంటే ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ దగ్గర ఇక్కడ సెక్యూరిటీస్ అన్నా షేర్స్ అన్నా ఒకటేనమ్మా. సో సెక్యూరిటీస్ వేరు షేర్స్ వేరు అని మాత్రం అనుకోవద్దు. సెక్యూరిటీస్ అన్నా షేర్స్ అన్నా అంటే షేర్స్ అంటే ఓన్లీ వాటాలని వస్తుంది, కానీ సెక్యూరిటీస్ అంటే దాంట్లో షేర్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి అవన్నీ ఇంక్లూడ్ అయినప్పుడు ఒకదాన్ని డివైడ్ చేయకూడదు. కాబట్టి సెక్యూరిటీ అనే మాటని ఇక్కడ యూజ్ చేస్తారు. సో ఈ ఫంక్షన్స్ అనేవి కంపల్సరీ. అవేంటి అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ షేర్స్కి మార్కెటబిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడు ఇన్వెస్టర్స్ కావాలి అంటే అప్పుడు క్యాష్ రూపంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ సెక్యూరిటీస్ ప్రైజింగ్ అనేది పెంచడం తగ్గించడం అండ్ డిసైడ్ చేయడం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా సేఫెస్ట్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ అలాగే ఎకనామికల్ గ్రోత్ అంటే ఎకనామికల్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎకనామీ అంటే ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది సహాయం చేస్తుంది. అండ్ అలాగే ఈక్విటీ కల్ట్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే స్పెక్యులేషన్ ఊహించడానికి అంటే నెక్స్ట్ రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, లేకపోతే నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది అనేది ఐడెంటిఫై అంటే ఈ స్పెక్యులేషన్ అంటేనే ఊహించడం. జస్ట్ ఎస్టిమేట్ ఫ్యూచర్ ఎస్టిమేషన్ అనేది చేయగలరు కానీ అదే రియాలిటీ అని మాత్రం
చెప్పలేము. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్, సో స్టాక్ ఎక్స్చేంజ్ చూడండమ్మా, మన స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రజెంట్ మనం బిఎస్సి ఎన్ఎస్సి అని రెండు ఉంటాయి. అయితే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇలా లిస్ట్ అవుతాయి అనమాట. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ మనం ఎప్పుడు చూసుండరు కదా మీరు. సో ఇలాగ చూడండి, మనకి సన్ ఫార్మా అంటే ఫార్మాసిటికల్ కంపెనీ, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీలు, ఐసిఐసిఐ బ్యాంక్, అంటే చూడండి వాటి రేట్స్ అనమాట కింద ఇచ్చింది. సో ప్రతి ఒక్క కంపెనీ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఏంటి, ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వాటి ఇంక్రీజ్ డిక్రీజు, వాటి పర్సంటేజెస్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క కంపెనీ, అంటే ఇక్కడ బిఎస్సిలో ఇంక్లూడ్, ఇక్కడ అన్ని కంపెనీస్ ఉండవమ్మా. బిఎస్సి అంటే ఏంటి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మన ఇండియాలో ఉన్న కంపెనీస్ మాత్రమే అనమాట. సో ఆ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ కంపెనీస్ అన్నీ కూడా వాటి ట్రేడింగ్ పాయింట్స్ అనమాట. సో పైన వచ్చేసరికి వాటి షేర్ వాల్యూస్ అయి ఉండొచ్చు, వాటి అమౌంట్స్ అయి ఉండొచ్చు. అంటే అక్కడ వాటికి ఇండెక్స్ కింద వాళ్ళు ఇచ్చే నెంబరింగ్ అనమాట. సో అలాగా ఇంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, ఇంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అని చెప్పేసి సో పాయింట్స్లో ఇస్తారు. అంటే అమౌంట్స్ అనేవి, అంటే ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేవి ఈ మనకి ఇలాగా, అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం స్టాక్ ఎక్స్చేంజ్లో చూడొచ్చు. అండ్ స్టాక్ ఎక్స్చేంజ్లో కంపల్సరీ ఈ ట్రేడింగ్ అనేది ఎప్పటికప్పుడు, అంటే ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆన్లైన్లో అయినా లేకపోతే ఏ రోజుకు ఆ రోజు మన స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్లైన్ లైవ్ ట్రేడింగ్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఆర్ఎల్స్ టుడే ట్రేడింగ్ ఆఫ్ సెన్సెక్స్ బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి అని కొడితే మనకి దాని అంటే ఆ రోజు రేట్స్ ఎలా ఉన్నాయి, ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్, మనం ఎప్పుడు గోల్డ్ రేట్ చూసుకుంటూ ఉంటారు. సో గోల్డ్ రేట్ నిమిషానికి చేంజ్ అవుతూ ఉంటుంది. సో గోల్డ్ రేట్ని ఎవ్రీడే ఫిక్స్ చేస్తారు. సో గోల్డ్ రేట్ కానీ, పెట్రోల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, ఇవన్నీ ఏంటి ఎప్పటికప్పుడు ఫిక్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఈ కంపెనీస్ అన్నీ కూడా వాటి వాల్యూస్ అమ్మ అవన్నీ. సో వాటి ఇంక్రీజ్ వాల్యూస్ అంటే అవి ఎలా ఇంక్రీజ్ అయినాయి, ఎలా తగ్గినాయి అనేది ఇది రీసెంట్దమ్మా, ఈ రీసెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో ఇది ఈ విప్రో, భారతీ ఎయిర్టెల్, ఈ కంపెనీస్ అని మనకు తెలిసే ఉంటాయి కదా. ఆ కంపెనీస్ అన్నీ కూడా వాటి షేర్ వాల్యూస్ అలా రన్ అవుతున్నాయి. వాటి పర్సంటేజెస్ అంటే ఇంక్రీజ్, మైనస్ అని ఉంది అంటే డిక్లైన్ అయింది, అంటే వాటి వాల్యూ అనేది తగ్గింది. సో ఇక్కడ చూడండి మైనస్ వాల్యూ కనిపిస్తుంది, -0.04%. అంటే ముందు రోజుకి, అంటే ముందు వీక్కి ముందు రోజుకి తర్వాత రోజుకి 0.04% తగ్గింది. అలాగే పైన చూడండి 1.13%, 0.41, అంటే అక్కడ ఏ సింబల్ మైనస్ అనేది లేదు, అంటే వాటి వాల్యూ ఇంక్రీజ్ అయింది, అంటే ఆ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్పి చెప్పడం అనమాట. అలాగా ప్రతి కంపెనీ కూడా వాటి షేర్ వాల్యూస్ తగ్గించుకోవడం, పెంచుకోవడం అనేది ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది కూడా వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు బిఎస్సిలో. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇటు పక్కన చూడండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. ఇక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఆల్మోస్ట్ నేషనల్ వైడ్గా, అంటే వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని కంపెనీస్ కూడా ఇక్కడ లిస్ట్ అవుతాయి. అయితే ఇక్కడ అన్ని కంపెనీస్కి మనం క్లియర్ కట్గా, అంటే ఇక్కడ అన్ని కంపెనీస్ పేర్లు వాళ్ళు మెన్షన్ చేయలేరు కాబట్టి ఇలా ఆ కంపెనీస్కి కోడ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి కొన్ని సింబల్స్ ఇస్తారనమాట. పలానా కంపెనీ ఇది అని చెప్పేసి వాళ్ళకి సింబల్స్ ఇస్తారు. సో ఆ సింబల్స్ అన్నీ కూడా ఇవన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ రేట్ ఉంది, ఇండియన్ స్టాక్, అలాగా కొన్ని రేట్స్ అనేవి వాళ్ళ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇలాగా స్టాక్ ఎక్స్చేంజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే చూడండి, ఇది ఫిబ్రవరి 27, అంటే 27th ఫిబ్రవరి 2020న ఆ టైమింగ్ కూడా మెన్షన్ చేస్తారు. అంటే 3:51, అంటే 3:51:18. అంటే ఇక్కడ ఆ సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వితిన్ సెకండ్ అవి చేంజ్ అయిపోతాయి రేట్స్. మీరు ఒక్కసారి ఆన్లైన్లో చూస్తూ ఉంటే ఇవి ఆటోమేటిక్గా, మీరు అంతెందుకు మనం బిఎస్సి ఎన్ఎస్సి బోర్డింగ్ అంటే జస్ట్ న్యూస్లో కానీ చూస్తూ ఉన్నామంటే, న్యూస్ జస్ట్ మనకి అదన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు టీవీ ఛానల్ ఉంటే న్యూస్ టుడే అనే ఛానల్ ఉంటుంది, అది ఓన్లీ సెన్సెక్స్ అవి చెప్తూ ఉంటారు అనమాట. వాటిల్లో ఖచ్చితంగా మనకి ఈ సెన్సెక్స్ అనే ఛానల్, అంటే స్పెషల్లీ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్కే ఒక ఛానల్ అనేది ఉంది. అది ఆల్వేస్, అంటే పొద్దున్నుంచి ఎవ్రీ
ఎవ్రీ మండే టు ఫ్రైడే ఈ దాంట్లో మొత్తం కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి, అంటే ఎలా ట్రేడింగ్ అవుతున్నాయి, కంపెనీస్లో ఏవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఏవి తగ్గుతున్నాయి, అటువైపు బిఎస్సి చూపిస్తారు, ఎన్ఎస్సి మొత్తం కూడా ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కింద మీకు ఉపయోగపడుతుంది. ఇలా ఉంటాయి అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇలా డినోట్ అవుతాయి అని చెప్పడానికి నేను మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చానమ్మా. సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు కరెక్ట్గా అంటే 2020 అంటే జూన్ మనకి ఇది 2020 అమ్మ, జూన్ 2020కి మన కంపెనీస్ అంటే టాప్ 30 అంటే బిఎస్సిలో టాప్ 30 కంపెనీస్ వాటి రేటింగ్ అవన్నీ కూడా మనకి టాప్ 30 కంపెనీస్ రేటింగ్ ఇచ్చారు. బట్ మనం అవన్నీ తీసుకోలేము కాబట్టి జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపించడం కోసం నేను ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఈ మూడు చూశాను. సో ఇక్కడ చూడండి వాళ్ళ బిఎస్సిలో వాటి నెంబరింగ్ అనమాట. అది బిఎస్సి స్క్రిప్ట్ కోడ్ అని ఉంది కదా, ఈ బిఎస్సి స్క్రిప్ట్ కోడ్ వచ్చేసరికి వాటి నెంబరింగ్. సో వాటి నెంబరింగ్ ఎలా ఉంటుంది అనేది ఆ నెంబరింగ్తో పక్కన కోడ్ ఇస్తారు. అండ్ అలాగే కంపెనీ ఐఎస్ఐఎన్ అంటే కంపెనీ నెంబరింగ్ అనమాట, ఆ కంపెనీ కోడ్ అంటే బిఎస్సి సెన్సెక్స్లో అది లిస్ట్ అయిన నెంబరింగ్. అండ్ అలాగే ఇండస్ట్రీ టైప్, అది ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, ఐటీ టైపా లేకపోతే చూడండి ఐటీ కన్సల్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీగా ఇన్ఫోసిస్, అలా టాటా కన్సల్టెన్సీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీయే. అలాగే రిలయన్స్ అనేది ఏంటి, ఆయిల్ అండ్ గ్యాస్. సో రిలయన్స్ అనేది అది ఇండస్ట్రీ కింద ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీయే మెయిన్. సో అలాగా డినోట్ చేస్తారు. సో శాంకో రీసెర్చ్ అనే దాన్ని బట్టి బిఎస్సి సెన్సెక్స్ ద్వారా టాప్ 30 కంపెనీస్ అనేది మనకి వచ్చింది. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలా ఉంటుంది, సో యావరేజ్, నార్మల్, బిలో యావరేజ్ అలా వాళ్ళు పాయింట్లు ఇస్తారనమాట. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవి బెస్ట్ కాదా అని చెప్పేసి ఇది ఇస్తారు. ఇదంతా కూడా మనం చూడొచ్చమ్మా. సో ఆన్లైన్లో మనకి కంపెనీస్ గురించి సెన్సెక్స్ అవన్నీ కూడా క్లియర్ కట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు అవన్నీ జస్ట్ ఒక సినాప్సిస్గా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కోసం నేను ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో టాప్ 30 కంపెనీస్ అనేవి ఉంటాయి. బట్ మీకు ఆ టాప్ 30 కంపెనీస్ నేను ఇవ్వలేదు, కానీ జస్ట్ ఒక 3 కంపెనీస్ మనకు తెలిసిన కంపెనీస్ మూడింటిని రేటింగ్ అంటే వాటి రేటింగ్ కూడా ఉంటాయి. ఇలా 4.5 అని, 5 అని, 3 అని, 2 అని, 1 అంటే వాటి స్టాండర్డ్స్ అనమాట. సో ఇలా ఉన్నాయి, సో ఈ కంపెనీ స్టాండర్డ్ ఇలా ఉంది అని చెప్పేసి రేటింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఆ కంపెనీస్లో ఇలా ఇచ్చారు, ఇలా ఇన్ఫర్మేషన్ ఉందంటే అర్థం ఏంటి, మనం ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, సో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయి అంటే ఆ కంపెనీ స్టాండర్డ్ ఎలా ఉంది అనేది వాళ్ళు క్లియర్ కట్గా మనకి సెన్సెక్స్లో క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా, ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి ఉన్న మెయిన్ అంటే ఇలా మనకి బిఎస్సిలో సెన్సెక్స్ అన్నీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇందాకటి నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను బిఎస్సి, ఎన్ఎస్సి అని. సో వాట్ ఈజ్ బిఎస్సి? నేషనల్ బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. వాట్ ఈజ్ ఎన్ఎస్సి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అసలు ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్తున్నాను, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్తున్నాను. అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? విత్ ఇండియన్ కంపెనీస్ మాత్రమే, అంటే ఇండియన్ కంపెనీస్ని మాత్రమే డీల్ చేసేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్న అన్ని కంపెనీస్, అది కూడా N50 అంటారు. ఆ N50 అనేది కంపల్సరీ మనం చూసుకోవచ్చు. N50 కంపెనీస్ అంటారు. ఆ N50 కంపెనీస్ అనేవి నోట్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే టాప్ 50 కంపెనీస్కి మనకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది. సో ఇది బిఎస్సి, ఎన్ఎస్సి. సో ఇప్పుడు బిఎస్సి, ఎన్ఎస్సి గురించి క్లియర్గా చూద్దాం. సో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో చూడండి ఇక్కడ మీకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఇది లోగో అమ్మ. సో ఈ బిఎస్సి అనే సింబల్ ఉంది కదా, ఆ బిఎస్సి అనేది 3SE అన్న అలాగా మనకు కనిపిస్తుంది. అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క లోగో. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క బిల్డింగ్. అక్కడ కింద చూడండి మీకు లైటింగ్స్తో పాటు వోల్టాస్ అని చెప్పేసి అలా వెలుగుతూ ఉన్నాయి. అంటే అక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి చూడండి, ట్రయాంగిల్ సింబల్ ఇలా ఉంది. సో అంటే అక్కడ అర్థం ఏంటి, అది పెరుగుతుంది అంటే దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే తగ్గుతుంది అనుకోండి ఇలా కిందకి ఇస్తాడనమాట. సో అలాగా వాళ్ళు క్లియర్గా అంటే ఇక్కడ బిఎస్సి, ఎన్ఎస్సి, బిఎస్సిలో
క్లియర్గా అలాగా మనకి బయటకే ఆ స్క్రోలింగ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒక్కసారి మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని కొడితే మీకు ఆ సింబల్స్ చాలా అంటే అక్కడ ఎలా ట్రేడింగ్ అవుతుంది అదంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఆ కంపెనీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి బిల్డింగ్ అనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ బయట ఇలాగా అంటే అలా నోట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ వోల్టాస్ అని చెప్పి ఇలా నోట్ అవుతున్నాయి కదా. సో ఇలాగా మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. అంటే లోపల ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది, బయట ఇలా ఇంక్రీజ్ అయింది తగ్గింది అని చెప్పేసి క్లియర్గా అంటే ఆటోమేటిక్గా మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ అండ్ ఆన్లైన్. ఇక్కడ ఎలాంటి మ్యానిపులేషన్స్కి కానీ ఎలాంటి వాటికి కానీ ఛాన్స్ లేదమ్మా. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా మొత్తం కూడా క్లియర్గా మనకి బయట అంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆ కంపెనీ యొక్క లోగో. సో ఆ లోగోని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా, దీంట్లో ఎన్ని కంపెనీస్ అంటే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫస్ట్ 1875లో స్టార్ట్ అయింది. అయితే దీన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ ఉంది అని మీరు అనుకోవచ్చు. దలాల్ స్ట్రీట్ అంటే ముంబైలో దలాల్ స్ట్రీట్లో ఇది ప్లేసింగ్ అయి ఉంది. అండ్ ఇదే ఫస్ట్ అంటే ఏషియా మొత్తానికి కూడా ఇది టాపెస్ట్ లీడింగ్ కంపెనీ. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో టాపెస్ట్ ఏదైనా ఉంది, బాగా వర్క్ చేసేది ఏదైనా ఉంది అంటే అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోనే మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే మోర్ దాన్ 5000 కంపెనీస్ లిస్ట్ అయినాయి అనమాట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో. కానీ ఇక్కడ మనకి మ్యాక్సిమం అంటే ఇక్కడ మనకి నేను చెప్పాను కదా టాప్ 30 కంపెనీస్కే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో అన్ని కంపెనీస్ ఇన్ఫర్మేషన్ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు అంటే అంటే అన్ని కంపెనీస్ 5000 కంపెనీస్ ట్రేడ్ అవుతూనే ఉంటాయి, 5000 కంపెనీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. బట్ కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో అంటే టాప్ 30 ఏమైతే ఉన్నాయి, ఒకవేళ టాప్ 30 కంపెనీస్ ఏంటి అంటే అది మాత్రం మనకి బయటికి మాత్రం వస్తుంది. టాప్ 30 కంపెనీస్ ఏంటి, సో బిఎస్సిలో టాప్ 30 కంపెనీస్లో లిస్ట్ అయినవి ఏంటి అనేది క్లియర్ కట్గా చూస్తాము. కానీ ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఎంటర్ అవ్వాలి, మనం ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మాత్రం ఒక కంపెనీ ఆ స్థాయికి చేరాలి. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు బాగా అంటే ఆ కంపెనీ బాగా లాభాల్లో ఉండాలి అండ్ ఇన్వెస్టర్స్ బాగా ఉండాలి అండ్ అది బెస్ట్ కంపెనీ అని ప్రూవ్ అవ్వాలి. ఎలాంటి రాంగ్ వేలో కానీ ఎలాంటి తప్పు చేయడం కానీ రాంగ్ వే ఆఫ్ డీలింగ్స్ కానీ ఎలాంటివి లేవు అన్నప్పుడే బాగా రెప్యూటెడ్ కంపెనీస్ అయితే మాత్రమే సో ఇట్ వాజ్ గెయినింగ్ ప్రాఫిట్స్ పర్ఫెక్ట్లీ అని చెప్పినప్పుడు మాత్రమే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి అది వెళ్ళేసి లిస్టెడ్ అయిపోయి మెంబర్స్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. సో కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వన్స్ మనం లిస్ట్ అయ్యాము అంటే ద కంపెనీ విల్ బి ద టాప్ మోస్ట్ కంపెనీ. అంటే ఇంకా ఆ కంపెనీ ఇండియా మొత్తంలోనూ టాపెస్ట్ అని చెప్పుకోవచ్చు. అన్ని కంపెనీస్కి అంత అంత టాపెస్ట్ రేంజ్ అయితే రాదు, కానీ టాప్ 30లో ప్లేస్ అయ్యారు అంటే మాత్రం ఇంకా ద బెస్ట్. మనం అందుకే చెప్తున్నాం కదా టాప్ 30లో హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్స్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా టాప్ 30లో ఉన్నాయమ్మా. సో అంటే అవన్నీ కూడా బాగా టాప్ 30 కంపెనీస్ బాగా ట్రేడింగ్ అవుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బాగా ఉన్నాయి. సో అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. సో ఇలాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడుందమ్మా, లొకేటెడ్ ఎట్ దలాల్ స్ట్రీట్. దలాల్ స్ట్రీట్ అంటే ఎక్కడుంది, ముంబైలో. సో ముంబైలో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ అది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా రన్ అవుతుంది అంటే అంటిల్ మండే టు నుంచి ఫ్రైడే దాకా ఎవ్రీడే డీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ క్లోజెస్ అట్ 5 o'clock. అంటే ఎవ్రీడే 5 o'clockకి అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. సో ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేకపోతే ఏ స్టాక్ ఎక్స్చేంజ్ అయినా వాటి టైమింగ్ ఏంటి అంటే 5 వరకు ఆ టైమింగ్ అనేది ఇచ్చేస్తారనమాట. సో 5 అయిపోయింది అంటే ఆ లిస్టింగ్ కంపెనీస్ అంతే ఆ రేట్ అంటే ఆ రోజు రేటింగ్ అలా ఫిక్స్ అయిపోద్ది. సో నెక్స్ట్ డే అంతవరకు కూడా మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా అదే రేట్స్లో కొనసాగుతుంది. మరి సాటర్డే
సో మరి సాటర్డే సండే కూడా ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ వాల్యూస్ కానీ అన్నీ కూడా ప్రతి కంపెనీ కూడా అదే రేంజ్లో కొనసాగుతుంది. మరి మనం అనుకోవచ్చు మరి సాటర్డే సండే కూడా చాలా కంపెనీస్కి సేల్స్ జరుగుతాయి, సో కంపెనీ లాభాలు జరుగుతాయి కదా అంటే సాటర్డే సండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మండేకి రీకోపప్ చేసేసి దాన్ని మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ చేసి సో సాటర్డే సండే సేల్స్ని కూడా మండేకి కలిపేస్తారు. అందుకే మండే మార్నింగే వాటి సేల్ ప్రైస్ అనేది కొన్నిసార్లు ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే డిక్లైన్ అవుతుంది. అసలు ఏమీ లేదనుకోండి అంటే ఏమీ లేదు అంటే సాటర్డే సండే ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అంటే ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కంపెనీ ఆ కంపెనీకి సంబంధించి ఎలాంటివి జరగలేదు అంటే మాత్రం అదే రేట్ అనేది క్లియర్ కట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అలాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ప్రతి ఒక్క కంపెనీ స్టాండర్డ్స్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎలాంటి మ్యానిపులేషన్స్, రాంగ్ గైడెన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉండవు. ఇదంతా కూడా పర్టికులర్గా కంపల్సరీగా రన్ అయ్యేదంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పీపుల్ ద్వారా, స్టాక్ ఎక్స్చేంజ్ ఎంప్లాయీస్ ద్వారా రన్ అవుతుంది. ఎవరు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అక్కడ ఆ కంపెనీకి ఎంత వాల్యూ ఉంది, ఆ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ కంపెనీలో ఎలా ఉంది అనేది తప్ప వాళ్ళు ఎలాంటి రాంగ్ గైడెన్స్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఇవ్వడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. అండ్ దట్టు ఏదైనా ఒక్కటి రాంగ్గా జరిగిన అంటే ఏ ఒక్క రాంగ్ అంటే కంపెనీ మీద ఏదైనా బ్యాడ్ ఇంప్రెషన్ పడినా ఇమీడియట్గా లిస్ట్ ఇప్పుడు 5000 కంపెనీస్ అని చెప్పాను కదా, ఈ 5000 కంపెనీస్ బీఎస్సీలో లిస్ట్ అయినాయి. సో ఒక కంపెనీ ఏదో రాంగ్ వేలో మ్యానిపులేషన్ చేసేసి ఏదో స్మగిల్సో లేకపోతే ఏదో రాంగ్ వేలో గూడ్స్ని తీసుకొచ్చింది అని చెప్పారు. సో ఇమీడియట్గా అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డిలీట్ అయిపోతుంది. అంటే మళ్ళీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తరువాత అండ్ దట్టు ప్రూవింగ్ అయిన తర్వాత వాళ్ళ తప్పు ఏమీ లేదు అంటేనే రీఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఎలాంటి ఫ్రాడ్యులెంట్ కంపెనీస్ ఎంకరేజ్మెంట్ అనేది ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండదు. కంపల్సరీగా టాప్ మోస్ట్ కంపెనీస్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తారు తప్ప అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటమ్మా, మనకి కంపెనీస్కి అంటే ఇక్కడ నేషనల్ వైడ్గా మన ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ నేషనల్ వైడ్గా కంపెనీస్తో టైఅప్ అయ్యి అంటే ఇక్కడ వాటితో పోటీ పడి ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్తో అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఆ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్తో వీళ్ళు కొలైడ్ అయ్యి బిజినెసెస్ అంటే పోటీ పడతారనమాట. అంటే మన ఇండియన్ కంపెనీస్ ఫారెన్ కంట్రీస్తో మనం పోటీ పడతా ఉంటాం. సో డాలర్ రేట్ పెరిగింది, డాలర్ రేట్ తగ్గింది, లేకపోతే పౌండ్స్ రేట్ పెరిగింది, పౌండ్స్ రేట్ తగ్గింది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా బికాస్ ఆఫ్ దిస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ ఇలా ఉంటుందమ్మా. సో అక్కడ పైన చూడండి మీకు ఒక లోగో కనిపిస్తుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ది ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది, అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క లోగో. ఇప్పుడు దీనికి కలర్ఫుల్స్గా ఇప్పుడు ఇంకోటి చేంజ్ అయిందమ్మా. సో అది మీకు ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో క్లియర్ కట్గా ఉంటుంది. సో కంపల్సరీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ అవుతుంది. సో ఆ సింబల్తో అంటే ఆ లోగో అనేది ఈ ప్రజెంట్ అంటే ఆ లోగోతోనే ఆ సింబల్ అనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఆ లోగోతో రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది అసలు ఎప్పుడు ఫ్రేమ్ చేశారు అంటే బిఫోర్ దట్ ఇది వరకు అంటే ఫస్ట్లో 1875లో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఆ తరువాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది విత్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే కొత్త టెక్నాలజీస్తో, కొత్త డెవలప్మెంట్స్తో, కొత్త విధానాలతో 1992 27 నవంబర్లో ఇది స్టార్ట్ చేశారు. కానీ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా డెవలప్ అయ్యి స్టార్ట్ అవ్వడానికి అన్ని కంపెనీస్ లిస్ట్ చేసుకొని అంతా ప్రాసెస్ చేయడానికి 93లో ఫిక్స్ అయింది. అంటే కంపెనీ అనేది 1992లోనే ఇన్కార్పొరేట్ అయింది. అంటే ఏంటి, వాళ్ళు
స్టార్ట్ చేయడానికి సో మేము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది అంటే ఇన్కార్పొరేషన్ అవ్వడానికి పర్మిషన్ అనేది తీసుకున్నారు. కానీ ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో రికగ్నైజేషన్ రావడానికి 93 అంటే ఏప్రిల్ 93 వరకు కూడా రికగ్నైజ్ అవ్వుకుంటూ అందరూ ఇన్వాల్వ్ అవుతూ 93 వరకు కూడా జరిగింది. కానీ ఆపరేషన్స్ అంటే ట్రేడింగ్ అంటే ఏ కంపెనీస్ ఉన్నాయి, వాటి ట్రేడింగ్ ఎలా ఉంది, వాటిని ఎలా రన్ చేస్తున్నారు అనేది మాత్రం 94. అంటే మనం ఇంకా చెప్పాలి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది అంటే 94 నుంచి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మన ఇండియన్ కంపెనీస్ అలాగే వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి అవి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళంతా కూడా ట్రేడింగ్ చేయడం కానీ అలాగే అన్నీ డీల్ చేయడం కూడా బాగా అంటే ఇన్స్ట్రుమెంట్స్ని పెంచుకోవడం అంటే వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, వేరే కంట్రీస్తో ప్రొడక్ట్స్తో టైఅప్ అవడం, ఇదంతా కూడా బాగా హెవీగా అంటే నేషనల్ వైడ్గా మన కంపెనీస్ అనేవి డెవలప్ అవడం, మన కంపెనీస్ రేంజ్ అనేది పెరగడం, అదంతా కూడా స్లోగా అంటే మన కంపెనీస్ అనేవి అన్నీ కూడా డెవలప్ అవడం, అన్ని రేంజ్ అవడం అంటే అది బికాజ్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీని ద్వారా మాత్రమే మన కంపెనీస్ అన్నీ కూడా ట్రేడింగ్ సిస్టమ్స్ అంటే మన కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు రిలయన్స్ ఇవన్నీ ఉన్నాయి, సో అవన్నీ ఎలా టాప్ వెళ్ళిపోయినాయి, సో అలా నేషనల్ వైడ్గా ఎలా వెళ్ళినాయి అంటే బికాజ్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే వచ్చేసిందో ఆటోమేటిక్గా మన కంపెనీస్ అన్నీ కూడా ఓల్డ్ నేషనల్ వైడ్గా వెళ్ళిపోయి వాటి ట్రాన్సాక్షన్స్ అక్కడ కూడా వాళ్ళు కొనడం అమ్మడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇలాగా ఇవన్నీ కూడా అంటే ఇక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే దానికి పెద్దగా అంటే మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి భయపడాల్సిన అవసరం కానీ అంటే ఇక్కడ చెప్పాలి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సిలో మన కంట్రీస్ మీదే ఫోకస్ చేసి మన కంట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మన కంట్రీలో ఉన్న కంపెనీస్ వేరే కంట్రీలో ఉన్న కంపెనీస్తో కంపారిజన్ చేసి అండ్ ఇంకా చెప్పాలి అంటే వేరే వాళ్ళందరితో కూడా కంపారిజన్ చేసుకొని ఎంతవరకు లాభంగా ఉంది, ఎంతవరకు బెనిఫిషియరీగా ఉంది అవన్నీ కూడా ఇవి చూడడం జరుగుతుంది. అండ్ అలాగే వీటిలో డెట్ మార్కెట్ సెగ్మెంట్స్ అని కానీ ఫ్యూచర్స్ అంటే దీంట్లో చాలా ఉంటాయమ్మా. ఫ్యూచర్ మార్కెట్స్ షేర్స్లో చాలా ఉంటాయి. మనం బాండ్స్ రూపంలో చూస్తాం, మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. మనకి ఓన్లీ ఏదో చిన్న వర్డ్స్ మాత్రమే అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఏదో చిన్న వర్డ్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే మనకి చెప్పుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా హెవీగా మనకి ఈ ఎన్ఎస్సిలో మార్కెట్స్ అనేవి అండ్ అలాగే ఫండ్స్ అనేవి కూడా డిఫరెంట్ నేమ్స్తో కూడా ఈ ఎన్ఎస్సిలో పిలవడం జరుగుతుంది. సో ఇలాగా ఈ ఎన్ఎస్సి అనేది మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా మనకి ఇండిఫై చేస్తుంది. అయితే ఇక్కడ మనకి అంటే బిఎస్సి అని చెప్పాము లేకపోతే ఎన్ఎస్సి అని చెప్పాము. దీంట్లో మనం యూటిలైజ్ చేసే అంటే దేనితో మన పర్టికులర్ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ కానీ లేకపోతే స్టాక్ డే టు డే ఫ్లక్చుయేషన్స్ని కానీ దేంతో కొలుస్తారు అంటే బిఎస్సిలో వచ్చేసరికి సెన్సెక్స్ అంటారు. అదే ఎన్ఎస్సి అంటే నిఫ్టీ వాల్యూస్ అంటారు. సో నిఫ్టీ వాల్యూస్ అంటారు, బిఎస్సిలో వచ్చేసరికి సెన్సెక్స్ వాల్యూస్ అంటారు. అంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూ అంటే ఒక ఇండెక్స్ అనేది ఇస్తారనమాట. ఆ ఇండెక్స్ వాల్యూ అనేది 100తో స్టార్ట్ అవుతుందమ్మా. బేస్ ఇయర్ దేనికైనా 100 ఉంటుంది. ఈ 100 నుంచి దాని యొక్క వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బిఎస్సి సెన్సెక్స్లో 100తో వాల్యూ ఇండెక్స్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా టాప్ 30 కంపెనీస్ ఎక్కువగా ఇండెక్స్ నెంబర్స్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ బిఎస్సి 30 అనేది బాగా ఫేమస్ అంటే టాప్ మోస్ట్ 30 కంపెనీస్ అనేది ఇక్కడ చాలా యాక్టివ్గా చూడడం జరుగుతుంది. అండ్ అలాగే ఆ స్టాక్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం అండ్ అలాగే వాటిని మెయింటైన్ చేయడం అంతా కూడా అంటే సెన్సెక్స్ అనేది బెంచ్ మార్క్ అనమాట. అంటే ఏంటి ఇక్కడ మనం ఏ పాయింట్ ఇస్తున్నా అంటే బిఎస్సిలో ఏ కంపెనీకి ఏది ఇస్తున్నా కానీ సెన్సెక్స్ అనే పదం యూటిలైజ్ చేస్తాం. అంటే సెన్సిటివ్ ఇండెక్స్ నెంబర్ అంటే వాటికి ఇచ్చే నెంబరింగ్ అంతా కూడా ఇండెక్స్ నెంబర్స్లో ఉంటుంది. సో మీరు ఇందా చూసారు కదా 235 135 అలాగ నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటా పోతారు. అండ్ 0.01 అంటే వాటి రేటింగ్ అనమాట. అలాగా మనం అవన్నీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఏంటి వాటి యొక్క
ఇండెక్స్ నెంబర్స్ అనమాట. సెన్సిటివ్ ఇండెక్స్ ఇలా ఉంది, సో నిన్నటికి ఇలా ఉంది, ఇవాళకి ఇవాళ ఉంది, సో ఇన్ని పాయింట్స్ పెరిగింది, ఇన్ని పాయింట్స్ తరిగింది అని చెప్పేసి మనకి సెన్సెక్స్లో కొలవడం జరుగుతుంది. సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్ అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ నిఫ్టీ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, N50 టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఉంటాయి. అండ్ అలాగే 24 డిఫరెంట్ సెక్టార్స్, సేమ్ కంపెనీస్ తీసుకోవడం జరగదు. సో డిఫరెంట్ సెక్టార్స్ని తీసుకొని దాంట్లో ఉన్న లిస్టెడ్ కంపెనీస్, అండ్ దట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం అనేది బీఎస్సీకి అయినంత ఈజీ అయితే, అంటే బీఎస్సీలో లిస్ట్ అయినంత మాత్రాన ఎన్ఎస్సీలో లిస్ట్ అయిపోవడానికి ఏ కంపెనీకి ఛాన్స్ ఉండదు. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి అంటే అది టాప్ మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీ అయి ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ అండ్ అనదర్ కంట్రీస్లో కూడా వాటికి బ్రాంచెస్ అనేది ఉండాలి. అండ్ అలాగే బాగా డెవలప్మెంట్ అనేది చూపించగలగాలి. అప్పుడు మాత్రమే ఈ నేషనల్ అదే ఎన్ఎస్సిలో దాంట్లోకి వెళ్ళగలవు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోకి కంపెనీస్ అనేవి వెళ్ళగలవు. అయితే ఇవన్నీ కూడా దీనికి బేస్ వాల్యూ చూడండి 1000, అంటే సెన్సెక్స్లోకి వచ్చేసరికి బేస్ వాల్యూ 100. అది కూడా ఎప్పటి నుంచి, అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంది. కానీ ఎన్ఎస్సిలో వచ్చేసరికి దాని ఆపరేషన్స్ అన్నీ 94లోనే స్టార్ట్ అయినా దానికి ఎప్పటి నుంచి ఇండెక్స్ నెంబర్ అనేది బేస్ ఇయర్ ఇండెక్స్ నెంబర్స్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం జరిగింది, 95, 96 ఆ ఇయర్ నుంచి మాత్రమే వాళ్ళు ఇండెక్స్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలా మాత్రమే ఇవన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. అలా మన స్టాక్ ఎక్స్చేంజ్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ కంపెనీ అయినా అది కంపల్సరీ వాటి స్టాక్ ఎక్స్చేంజ్లో వాటి రేటింగ్స్ అనేది చూసుకోవాలి అంటే అది సెన్సెక్స్ నిఫ్టీ పాయింట్స్లోనే మనం చూపిస్తాం. అంటే ఖచ్చితంగా కంపెనీ బాగా డెవలప్ అవుతుంది అంటే సెన్సెక్స్ పాయింట్స్, కంపెనీ బాగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదుగుతుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన కంపెనీ డెవలప్ అవుతుంది అంటే మాత్రం నిఫ్టీలో అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. సో ఇలాగా ఇక్కడేమో టాప్ 50 కంపెనీస్ అంటే బీఎస్సీలోనేమో 30 కంపెనీస్కి ఇస్తారు, అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనేమో 50 కంపెనీస్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇలా ఉంటుంది. సో స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఎప్పటికప్పుడు మన కంపెనీస్ అన్నిటినీ కూడా మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏది హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతా కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, అంటే తెలియని వాళ్ళకి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా అనేది ఇవ్వడానికి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ.